రేవంత్ సర్కార్ రైతుల గోసపుచ్చుకుంటోంది. యూరియా కోసం రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితిని తెచ్చింది. అవసరమైన మేర యూరియా లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇల్లందులోని కొనుగోలు కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని రైతులు మండిపడ్డారు. ఆయన ఎత్తకుంటా ఈ మందు కట్టల కోసం వచ్చినాం. అయినా అది ఇచ్చే ఒక కట్ట ఏ రోజుకు ఆ రోజుకి ఇచ్చినా ఎత్తుకొని వెళ్ళగలుగుతాం, తీసుకుపోతాం. ఇవాళ కోపడితే రేపు కట్లంటే దానికి మేము రేపు మళ్ళీ వచ్చి ఏం చేయాలి, ఇవాళ వచ్చేయాలి. ఇంకా పని చేసుకోలేవారు. పని పాటు మొత్తం వదిలేసి వచ్చినా 2 రోజులు మాకు తిప్పి వీళ్ళు దళారులుగా మాకు ఏడ్పిస్తారు సార్. ఓ చేసినందుకు మేము ఆగమైనాం సార్. 2007, 2008 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా, అందులో మనం చూస్తే 18, 19 సంవత్సరాలు కావస్తున్నా కూడా బాబుకి అయితే యూరియా కట్ట ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు ఇది వాస్తవం అనేది మీరు కూడా గ్రహించాలా. బట్ తల్లిదండ్రులు వచ్చేసి ఇంటికాడ వ్యవసాయ పనులు ఉన్నా కూడా పిల్లల్ని పంపించినా కూడా ఇక్కడ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పొద్దున 4, 3 వచ్చేసి అయినా ఇక్కడ పనిగాపులు కాస్తా ఉన్నా కూడా వీళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. దీనిపైన తక్షణమే కొద్దిగా